నేను చంద్రబోస్ గారు ఇద్దరం బెంగళూరు వెళ్ళాం మొన్న. అక్కడ వరదరాజు గారు అని ఒక కన్నడ రచయితని కలిసాము. మేమందరం కలిసి కారులో వెళ్తున్నప్పుడు ఇద్దరు రచయితల మధ్యన సంభాషణలో ఎన్ని కొత్త విషయాలు తేలుతాయో, అందులో నేను తెలుసుకున్న ఒక కొత్త విషయాన్ని వీడియో షూట్ చేసి మీకోసం 4వ ఆణిముత్యంగా విడుదల చేస్తున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. ఇవన్నీ రంగస్థలం, RRR, పుష్ప, ఇప్పుడు కల్కి, పుష్ప 2 అన్ని తెలుగులోని పాటలని కన్నడంలోకి అనువదిస్తున్నది వరదరాజు గారు. ఈయన ఇక్కడ సాహిత్యంలో పుష్పరాజు గారు. ఏంటండి ఆయన పేరు వరదరాజు గారు, సాహిత్యంలో పుష్పరాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కన్నడ రచయిత, పెద్ద ఆస్కార్ అవార్డు లాంటివి సార్ నాకు ఇది. చాలా హ్యాపీగా ఉంది సార్. ఇప్పుడు చెప్పు. ఇప్పుడే సరదాగా వరదరాజు గారు మన కన్నడ రచయిత, అద్భుతం రచయిత. ఆయనతో కలిసి కారులో ప్రయాణిస్తూ ఉంటే ఆయన ఏదో సందర్భంగా పల్ల వెనపల్లోని ఒక పాట చెప్పారు, నగువా నయన అని చెప్తే వెంటనే అది తెలుగులో ఏముందో చెప్తూ పాడాను. కనులు కనులు కలిసి సమయం, మనసు మనసు చేసే స్నేహం, నీ చేరువలో నీ చేతులలో వినిపించెను శ్రీ రాగం. కనులు కనులు కలిసి సమయం, మనసు మనసు చేసి స్నేహం, నీ చేరువలో నీ చేతులలో వినిపించెను శ్రీ రాగం. కనులు కనులు కలిసి సమయం, మనసు మనసు చేసి స్నేహం. ఇది ఏం మ్యూజిక్? ఇళయరాజు గారు, ఇంకెవరు, రాయశ్రీ గారు రాశారు. పల్లవి అనుపల్లవిని సినిమా. మరి ఇది ఏదో రింగ్ టోన్. తర్వాత ఎయిర్టెల్కి రింగ్ టోన్ అంటూ వచ్చింది. అది మనకు చాలా ప్రజాదరణ పొందిన ఇది బాణి ఇది, కాబట్టి అది గుర్తొచ్చింది.